బంగారమ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ లైఫ్ విత్ సౌజన్య. నా లైఫ్లో ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి మీకు నేను ఇంటిమేషన్ ఇస్తూనే ఉన్నాను. ఈ రోజు అయితే నా బర్త్డే. ఇది నా బర్త్డే రోజు తీసుకున్న వీడియో. నా బర్త్డే April 19 అయింది. నేను నా ఫ్రెండ్ మా చెల్లి కలిసి అయితే తిరగడానికి అయితే సరదాగా వెళ్ళాము. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజే కదా మనం పుట్టాము. దేవుడికి నీట్గా దండం పెట్టేసుకొని ఆ తర్వాత మనం చేయాల్సిన పనులు స్టార్ట్ చేద్దామని చెప్పి ఏం చేద్దామని గట్టిగా ప్లాన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫుడ్ తినేసి ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. చాలా ఆకలేస్తుంది. మిగతా వీడియోస్ అని నేను మైక్లో ఇస్తాను. ఈ వీడియో ఒకటి అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే ఆ రోజు నేను మైక్ పట్టుకెళ్ళడం మర్చిపోయాను. వీళ్ళిద్దరికి లిఫ్ట్ ఎక్కడమే రాలేదు. మళ్ళీ తిరిగి నేను వెళ్ళేసి వచ్చి మళ్ళీ వీళ్ళిద్దరిని పట్టుకొని లిఫ్ట్ ఎక్కాను. ఎంత కామెడీ అయిందో మాల్ అంతా. కంటిన్యూ వీళ్ళిద్దరిని చూసి నేను నవ్వుతూనే ఉన్నాను. చిత్రాలయం మాల్లో అసలు ఏమీ లేవు, మొత్తం నార్మల్ ప్లెయిన్గా ఉంది. కొత్తగా కడితే ఎలా ఉంటుందని చెప్పి మళ్ళీ కన్స్ట్రక్షన్ ఏమైనా చేస్తున్నారేమో డౌట్తో అయితే నేను ఉన్నాను. నిజంగా మీకు తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ చేసేయండి. అసలు ఏం జరిగిందో మీరే చూడండి. అసలు మాల్కి ఎందుకు వెళ్ళామంటే రెస్టారెంట్కి వెళ్ళాము. అసలు మాల్లో రెస్టారెంటే లేదు, క్లోజ్ చేస్తారంట. ఇంకా పక్కనే జీషన్ ఉంటే జీషన్ హోటల్కి అయితే వెళ్ళిపోయాము. జీషన్లో ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు వచ్చినా కన్ఫర్మ్గా జీషన్లో ఫుడ్ ట్రై చేస్తూనే ఉంటాను. మా చెల్లి గాయత్రి అయితే అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారు, ఎందుకంటే అప్పుడే కలిసారు వాళ్ళిద్దరు, కానీ అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారు. వీళ్ళిద్దరు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, సాల్ట్ నిమ్మకాయ మీద వేసి పెప్పర్ వేసి గాయత్రి తిందామని ట్రై చేస్తుంది. తిన్న తర్వాత దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో చూడండి. ఎంత కామెడీ ఫేస్ పెట్టిందంటే కంటిన్యూ వాళ్ళిద్దరూ చేస్తున్న వేషాలకి నవ్వుతూనే ఉన్నాము. ఫుడ్ మొత్తం తినేసాక బిల్లు మీరే కట్టాలి అని చెప్పి అడిగాను. ఇద్దరేమో మేము సామాన్లు తోమేస్తాము అని చెప్పి అని అన్నారు. నెక్స్ట్ ఏం చేయాలి అని అనుకున్నామంటే మూవీకి వెళ్దాం అనుకున్నాం. మూవీకి వెళ్ళిపోయాము. ఇప్పుడు కొత్తగా హారర్ మూవీ ఒకటి వచ్చింది కదా, మేమైతే ది మమ్మీ సినిమాకి అయితే వెళ్ళాము. మూవీ అయితే పీక్స్, ఎంత హర్రర్ ఉందంటే చాలా బాగుంది. గాయికి అయితే హర్రర్ మూవీస్ అంటే చాలా భయం, కానీ దానికి చెప్పకుండా అయితే తీసుకెళ్ళాము హర్రర్ మూవీకి. గాయి చూస్తూ 2000 మధ్యలో నుంచే సినిమా చూసింది. దానికి అంత భయం వేసింది. మాకు గున్న చేతులు అయితే కంటిన్యూ అది నలిపేస్తూనే ఉంది. దానికి అంత భయం వేసింది సినిమా చూస్తే, ఎందుకంటే ఎప్పుడు చూస్తూనే ఉంటుంది, కానీ థియేటర్లో ఆ సౌండ్స్కి దానికి అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో. అమ్మ సౌజీ చంపేసాం అన్నట్టు పెట్టింది దాని ఫేస్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ అయితే నేను వైజాగ్లో ఉన్న సాగర్ నగర్ దగ్గర ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము, శ్రీకృష్ణ మందిర్కి. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, వెళ్ళాలి అని గాయత్రి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇప్పటికీ మా విషయం అయితే క్లియర్ అయిపోయింది. మందిర్ ఇంకా ఓపెన్ చేయలేదు. అక్కడ చిన్నగా కృష్ణుడికి పూజలు చేస్తుంటే వెళ్ళి దండం పెట్టుకొని ఆ దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి వీళ్ళిద్దరేమో హాయ్ గాయస్, హలో గాయస్ అని చెప్పి మా శ్రావి చిన్న కామెడీ చేస్తుంది. ఆ తర్వాత బీచ్ రోడ్కి వెళ్ళాను. మా శ్రావి అప్పుడే వచ్చింది. ఏమైనా తింటావంటే తింటానని అన్నది. బీచ్లో ఈ పాప కనిపించింది. ఇలా చేతులు చాపుకొని వెంటనే దగ్గరకు వచ్చేసింది. కనీసం ఈ ఆడుని కూడా ఆడవలేదు. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళడానికి కూడా తను ఇష్టపడలేదు. అంత బాగా నచ్చేసాను నేను తనకి. ఇంకా తర్వాత బీచ్లో ఏం తింటే బాగుంటుందని బాగా ఆలోచించి అక్కడ మేము ఎప్పుడు తినే ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి నూడిల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. మొత్తం అందరం కలిసి తిన్నాము. తర్వాత ఐస్ క్రీమ్స్ తిన్నాము. నా బర్త్డే అయితే ఇలా అయింది. నేనైతే చాలా హ్యాపీ. మీరైతే వెళ్ళే ముందు నా ఛానల్కి లైక్, సబ్స్క్రైబ్ వేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. మీ అభినందనలు, మీ అభిమానాలు ఎప్పుడు నా మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాయత్రి అయితే మీకోసం పాటలు పాడుతుందంట, వినండి. అందమైన సిరిమాల